134 బాల్స్లో 127 రన్స్. డ్రీమ్ లాగా ఉండిపోయిన ఒక నిజం కమ్బ్యాక్ ఇచ్చింది, అది కూడా వరల్డ్ కప్ ఫైనల్లో. ఆస్ట్రేలియా లాంటి గొప్ప టీం మీద 339 రన్స్ చేజ్ చేస్తున్నప్పుడు ఈ వరల్డ్ కప్ హీరో జమైమా రొడ్రిగస్ జర్నీ చాలా మంది అనుకున్నట్టు స్మూత్గా జరగలేదు. జమైమా చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్. డొమెస్టిక్లో డబుల్ సెంచరీస్ కొట్టింది, కానీ ఇంటర్నేషనల్ స్టేజ్లో పర్ఫార్మెన్స్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఈమెకి లైఫ్ చాలా హార్డ్ లెసన్స్ నేర్పించింది. 2022 వరల్డ్ కప్ నుంచి ఈమెను డ్రాప్ చేశారు. ఐ ఫెల్ లైక్ గివింగ్ అప్ అని ఆమెనే చెప్పింది. అందరూ ఈమె మీద డౌట్ పడినప్పుడు ఈమె కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయింది. క్రికెట్ని వదిలేయాలి అని అనుకుందంట. కానీ జమైమా ఎవరు? ఆమె ఫాదర్ కోచింగ్లో చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక ఫైటర్. సోషల్ మీడియాలో తను ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేదు. తను ఒక్కటే చూస్ చేసుకుంది, బ్యాట్. సెమీఫైనల్స్ రోజు ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత ఈమె కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేసింది. 127 నాట్అవుట్ కొట్టింది. It was really hard this last whole month, but this just feels like a dream and it's not sunken yet. మన లైఫ్లో కూడా చాలా డౌన్ఫాల్స్ ఉంటాయి, ఫెయిలియర్స్ ఉంటాయి, మనకి మన మీద డౌట్స్ వస్తాయి. కానీ జమైమా మనందరికి ఒక రిమైండర్ ఇచ్చింది. రిడెంప్షన్ అంటే సైలెంట్గా ఉండి మన వర్క్ తోటి ఆన్సర్ చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ కప్లో ఇండియాని తీసుకెళ్ళిన ఆ 127 రన్స్లో ప్రతి రన్ వెనుక ఒక పెద్ద స్ట్రగుల్ ఉంది, ఒక పెద్ద బిలీఫ్ ఉంది. అందుకే ఇది మామూలు సెంచరీ కాదు, కమ్బ్యాక్ సెంచరీ.